రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూముల అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్ను విచారించిన హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టింది. ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారం గ్రామంలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవి అని పేర్కొంది. భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజా ఆస్తి పరిరక్షణ చర్యల్లో భాగంగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని జిల్లా కలెక్టర్ మహేశ్వరం, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్లను ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వీలుగా ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ భూభాగోతంలో ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించరాదని రిజిస్ట్రీని ఆదేశించింది. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారులపైనే తీవ్ర అభియోగాలున్నందున ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆ అధికారులకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. భూదాన్ గ్రామదాన చట్టం ప్రకారం దాతలు ఇచ్చిన భూదాన్ భూములను పేదలకు వ్యవసాయం, ఇండ్ల నిర్మాణాలకు కేటాయించాల్సి ఉందని గుర్తు చేసింది. ఈ భూములు వారసత్వంగా కొనసాగించవచ్చని పేర్కొంది. అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదులపై చర్యలు శూన్యం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గత ఫిబ్రవరి, మార్చిల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ స్థానికుడు బిడ్డ మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తులకు ఆదేశించాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నందున సిబిఐ, ఈడీ దర్యాప్తులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. భూదాన్ చట్టం, తెలంగాణ భూదాన్ గ్రామదాన నిబంధనలు 1965కు విరుద్ధంగా సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను కొనుగోలు చేశారని తెలిపారు. గత ఏడాది నవంబర్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, ఈ ఏడాది మార్చి 8న సీఎంఓ కార్యాలయంతో పాటు హోంశాఖ కార్యదర్శికి వినతి పత్రాలు పంపినప్పటికీ చర్యలు శూన్యమని తెలిపారు. ఇక ఏపీ, తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నందున కేంద్రానికి చెందిన డిఓపిటి, హోంశాఖలకు జనవరి 13న ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. బినామీ లావాదేవీలు నిర్వహించడంతో చట్టవిరుద్ధంగా భూదాన్ భూములను అక్రమంగా బదలాయింపులు చేశారని ఆరోపించారు. భూదాన్ భూముల బదలాయింపు, అన్యాక్రాంతంపై నిషేధం ఉన్నప్పటికీ అధికారులు రికార్డులను తారుమారు చేశారని అన్నారు. ఇక రెవెన్యూ రికార్డులో పేర్లు చేర్పించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొందారని తెలిపారు. అక్రమాలను బయటపెట్టిన పిటిషన్లకు హాని తలపట్టే అవకాశం ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సిసిఎల్ఏతో పాటు సిబిఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇతర అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైనటువంటి నవీన్ మిట్టల్, జ్ఞానముద్ర, సోమేష్ కుమార్ భార్య ఆవిడ, ఇక పావనీరావు, రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు భార్య, ఐశ్వర్యరాజు, ఈ వికాస్ రాజు భార్య, వసుంధరా సిన్హా, ఏకే మహంతి, ఓం అనిరుద్ధ్ ఐఏఎస్ అధికారి, రాచకొండ కమిషనర్ కొడుకు, నందిన్ మాన్, ఐపీఎస్ విక్రమ్ సింగ్ మాన్ భార్య, ఇక రీటా సుల్తానియా, ఐఏఎస్ సుందీన్ సుల్తానియా భార్య, రాధిక, ఐపీఎస్ కమలాసన్ రెడ్డి భార్య, నితీష్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కొడుకు, ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్దే, రేఖా షరాఫ్, ఐపీఎస్ ఉమేష్ షరావ్ భార్య, రేణు గోయల్, డీజీపీ జితేందర్ భార్య, దివ్యశ్రీ, ఐఏఎస్ ఆంజనేయులు భార్య, హేమలత, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి భార్య, ఇందూరావు కే, ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య, సవ్యచాచి ప్రతాప్ సింగ్, ఐపీఎస్ గోవింద్ సింగ్ కొడుకు, రాహుల్, రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి కొడుకు, వరుణ్, ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు, రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, ఐపీఎస్లు అయోమ్ కుమార్, రాజశ్రీ హర్ష,
అజయ్ జైన్ ఇతర అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను వారందరికీ అందజేయాలని పిటిషనర్ను ఆదేశించారు. వాదనల తర్వాత హైకోర్టు నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలోని భూదాన్ భూములకు బోర్డుకు చెందినవిగా ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల రక్షణలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంటుందని సందేహం వ్యక్తం చేసింది. కాబట్టి తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఈ పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి, సబ్ రిజిస్ట్రార్కు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ భూముల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని షరతు విధించింది. భూదాతల అభిష్టానికి అనుగుణంగా అవి వ్యవసాయం చేసేందుకు మాత్రమే వినియోగించుకేందుకు పేదలకు కేటాయించవచ్చని పేర్కొంది. లేని పక్షంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు ప్రజా అవసరాలకు, బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణానికి వాడుకోవచ్చని తెలిపింది. ఇక భూదాన్ నిబంధన 3 ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వవచ్చని కూడా పేర్కొంది. అంతేగాని అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.